అభివృద్ధి చేయడంలో కానీ వాటికి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో కానీ హిందూ భక్తులకి మేము ఉన్నామని చెప్పే ధైర్యం చెప్పడంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా విఫలమైపోయింది. ముక్కోటి ఏకాదశికి చనిపోయిన భక్తులకి కమిటీ వేసి ఏం తేల్చేయాలండి? ఎవరినైనా మీరు సస్పెండ్ చేశారా? అసలు ఏమన్నా అరెస్టులు చేశారా? తప్పు చేసిన అరెస్ట్ చేశారా? మళ్ళీ ఇక్కడ కమిటీ ముగ్గురు 3 మెంబర్ కమిటీ వేశారట. ఎందుకంటే కంటి తుడుపుడు కమిటీలు? తప్పు చేసిన వాళ్ళు మీరు ఏమన్నా కనీసం మీరు యాక్షన్ తీసుకున్నారు ఎవరి మీదైనా కానీ? ఏదో అక్కడ కానిస్టేబుల్నో సీఏనో సస్పెండ్ చేసేసి చేతులు తుడుపుకుంటారు. ఏ టీటీడీకి దీని బాధ్యత లేదా? 6 చనిపోతే టీటీడీకి బాధ్యత లేదా? ఇప్పుడు సింహాచలంలో చనిపోయిన వాళ్ళకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? దయచేసి కూటమి నాయకులందరూ కూడా హిందువుల మీద జాగ్రత్తగా ఉండాలి. హిందూ దేవాలయాల మీద ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మీరందరూ కూడా పరిపాలన చెయ్యాలి. గతంలో 2019-24 వరకు జరగనవి జరిగినట్టుగా చూపెట్టిన ఎల్లో మీడియా ఈ రోజేమో ప్రమాదం అంట, తెలియక జరిగిందంట అని చెప్పని కళ్ళబొల్లు కబుర్లు రాస్తున్నారు. ఇవన్నీ దేవుడు గమనిస్తుంటాడు, తప్పకుండా దేవుడు గమనిస్తాడు. మీరు ఒకవేళ అక్కడికి తప్పించుకున్న దేవుడు మాత్రం ఎవరిని వదిలిపెట్టడు. దయచేసి ఇది కూటమి ప్రభుత్వం వైఫల్యం. ఏదో క్షతగాత్రులకి